పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ సందర్భంగా శ్రీకాకుళంలో అభిమానులు సందడి చేస్తారు. శ్రీకాకుళం టౌన్లో ఎస్వీసీ థియేటర్ సెంటర్లో టపాసులు కలిసి డ్యాన్సులు చేస్తారు. సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో గబ్బర్ సింగ్ని మించే విధంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. రాజకీయాల్లో సినిమాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని వారు తెలిపారు. జై పవర్ స్టార్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై పవర్ స్టార్ 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 బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై పవర్ స్టార్ 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 వల్ల గడ్డలకి సైడ్కి దుక్కి బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ ఒక్క నిమిషం వంట 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 బాబులకే బాబు లైన్లోకి వెళ్ళండి లైన్లో ఉండాలి బయటికి రావాలి బయట సరే Hey!
శ్రీకాకుళం జిల్లాలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చలనచిత్రం అయితే ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జరిగిన శుభ సందర్భంలో అయితే థియేటర్ దగ్గర ఉన్నాం. అక్కడ ప్రధానంగా అయితే ఈరోజు చూస్తుంటే పెద్ద ఎత్తున ఈ సినిమా హిట్ అయిందని ఫ్యాన్సీ వారు అలాగే ఇతరితర అభిమానులు సహా వచ్చి చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు రాము ఉన్నారు, ఆయన అడిగి విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు రిలీజ్ అయింది, ఎందుకంటే ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈరోజు ఎలా ఉంటుందంటారు ఈ సినిమాని? మనకు ఉగాది అనేది కొత్త ఒక సంక్రాంతి ఎలాగో మనకి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనకు పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి. ఆ ఉగాదితో పాటు సినిమా రిలీజ్ అవ్వడం అంటే అది మరో పెద్ద పండుగ రోజు. ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడం కదా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ పండుగే, పండుగల రీజన్ ఇంకా మాకు పెద్ద పండుగ రోజు ఈరోజు. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి భగత్ సింగ్ అంటే దైవభక్తి తీశారని అంటున్నారు, మీరేమంటారు? దైవభక్తి ఉంది, తర్వాత ప్రజలకి ఎలా చేయాలి, ఎలా చూపించాలి, ప్రజల్లో మెసేజ్ ఎలా చూపిస్తే ప్రజలు ఎలా చూస్తారు. నేను ఈ రోజులో ఒక పొలిటికల్గా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాను. నేను ఏంటి ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళు ఏం చూస్తే వాళ్ళు ఆదరిస్తారు, ఇటువంటి భావాలతో సినిమా అన్ని రంగాలు కూడుకొని తీసిన సినిమా ఇది భగత్ సింగ్ అనేది. ఎవరు కూడా ఉన్నో వలకరు కానీ ఏమైనా అసభ్యంకరం కానీ అటు ఏముండవు. ప్రతి ఫ్యామిలీతో ఉన్నామని ఒక తల్లిదండ్రులు ఇంకెవరైనా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు సహా వచ్చి సినిమా చూసే తగ్గ మంచి సినిమా. ఎంటర్టైన్మెంట్, పాటలు, సినిమా చూడాల్సింది, యాక్షన్ మూమెంట్స్, కానీ ప్రతి సన్నివేశం అన్నీ ఉన్నాయి సినిమాలో, ఏం లేదన్నాను కదా. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ రికార్డులు. ఎన్ని రోజులు ఆడవచ్చు శ్రీకాకుళం జిల్లాలో? అలాగే ఇన్ని రోజులని మనం చెప్పలేము సార్. ఈ రోజుల్లో బట్టి సినిమా మీకు అందరికీ తెలిసిందే, సూపర్ హిట్ డూపర్ అనేది మనకి కలెక్షన్ పరంగా మనకి ఈ రోజుల్లో రికార్డ్ సృష్టిస్తుంది. అందుకని డేస్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది, అది మేము చెప్పవలసింది ఏం కాదు. ఎందుకంటే ఓటీటీ అనేసి అవన్నీ రకరకాలుగా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యిందంటే మాత్రం సినిమాలో మ్యాక్సిమం మీకు తెలిసిందే కలెక్షన్ దొరుకుతాయి. కానీ ఓటీటీకి ఇవ్వనంత వరకు మాత్రం సినిమా కలెక్షన్. దయచేసి నిర్మాతలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి, ఎవరు అని కూడాను ఓటీటీ అనేది ఒక 8 వారాలకు ఇవ్వకుండా ఉంటే సినిమా మనకి ఒక 10 వీక్స్ వరకు పరిగెడుతుంది. అక్కడ నుంచి మిగతాది అనేది ఇక భగవంతుని నిర్ణయం, ప్రేక్షకులను ఆదరిస్తే 100 రోజుల వరకు వెళ్తుంది సినిమాలు. మళ్ళీ పూర్వం వైభవం అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజున ఓటీటీకి ఇవ్వడం వల్ల సినిమా అనేది రన్నింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. దయచేసి నిర్మాతలు చెప్తున్నాం, ఓటీటీ అనేది ఒక 8 వారాలకు ఇవ్వకుండా ఉంచితే సినిమా 10 వీక్స్ అనేది పక్కా కంపల్సరీగా వెళ్తుంది సినిమా. ఓటీటీకి ఇవ్వకపోతే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి, సినిమాలు అయితే 100 రోజులు ఆడుతామని మెగా ఫ్యామిలీకి సంబంధించిన రాము ఎక్కడైతే మాట్లాడారు. ఉగాదిని పురస్కరించుకొని ఈ సినిమా రావడము ఫ్యాన్సీదారులకు అందరికీ అభిమానం, సంతోషంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినీ రంగంలో కాకుండా రాజకీయ రంగంలో సహా సూపర్ డూపర్ హిట్ అయ్యారని పేదవారి పట్ల ఆయనకు ఉండే ఆకాంక్ష అనేది చెప్పలేందని రాము గారు చెప్తున్నారు. వీడియో నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.